వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీని సీఎం చంద్రబాబు సందర్శించారు. చేనేత దినోత్సవాన్ని ముగించుకుని ఉండవల్లి వెళ్తూ కాన్వాయ్ నాపి బ్యారేజీ వద్ద దిగారు. పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మను ఆసక్తిగా తిలకించారు. వరద ప్రవాహాన్ని చూసేందుకు బ్యారేజీ వద్దకు వచ్చిన సందర్శకులను దగ్గరకు పిలిచి మాట్లాడారు. వారు అడగడంతో సెల్ఫీలు దిగారు. కృష్ణమ్మ జలకల సంతరించుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. నీటి ప్రవాహాన్ని చూస్తుంటే ఎంతో సంతృప్తిగా ఉందంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత భద్రతా అంశంలో ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి అంబటి రాయుడు వైఎస్ జగన్ సెక్యూరిటీపై కూటమి నేతలు విచిత్రమైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ కు ఏదైనా జరిగితే కూటమి ప్రభుత్వానిదే బాధ్యత అని చెప్పారు. కూడా తగ్గించేటటువంటి ప్రయత్నం చేయకపోగా మీకు అలాంటి సౌకర్యాన్ని కల్పించినటువంటి పద్ధతి. మీరు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు కరగట్ట మీద ఎంతమంది సెక్యూరిటీని పెట్టారు, పోస్టులు పెట్టారు. ఇవాళ మీరు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ తొలగించేసి ఏదో చెయ్యాలనేటువంటి కుట్ర జరుగుతున్నది అనేటువంటి అనుమానాలు కలిగించేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు కదా. మీరు కానీ మీ అబ్బాయి కానీ హోంమంత్రి గారు కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ముఖ్యమంత్రి కాకముందు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దాడి జరిగింది. సరే, దాన్ని మీరు వ్యంగ్యంగా అది కోడి కత్తి, ఆ కత్తి, ఈ కత్తి అనేటువంటి మాటలు మాట్లాడి పలచన చేసేటటువంటి ప్రయత్నం మీరు చేశారు. ఆ రోజున గాయమయ్యి ఆసుపత్రులకు వెళ్ళినటువంటి సందర్భం కూడా ఈరోజు గుర్తు చేస్తున్నారు. అంతేకాదు, మొన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వారి మీద రాయి విసిరి ప్రయత్నం చేశారు. రాయి తగిలింది, గాయమైంది. దాన్ని కూడా వ్యంగ్యంగా మాట్లాడి కింద గోబెల్ ప్రచారం లాగా ఈటీవీ, టీవీ5, ఏబిఎన్, ఈనాడు పేపరు, మీరు, మీ అబ్బాయి, హోంమంత్రి, ఇంకో మంత్రి చెప్పి ఏమేమి అంత బాగుందనేటువంటి ప్రయత్నాలు మీరు చేసి మసిపూసి మారేడికాయ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సెక్యూరిటీని మీరు కావాలని ఎస్ఆర్సి రివిజన్ కమిటీ యొక్క నిర్ణయం లేకోకుండా మార్చి జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాజకీయ ప్రముఖులంతా చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మంగళగిరిలో జరిగిన చేనేత దినోత్సవంలో టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చేనేతలకు మంత్రి నారా లోకేష్ తన సొంత నిధులతో 27 రకాల సంక్షేమ పథకాలను అందించారన్నారు. వారి జీవితాల్లో నూతన వెలుగురేఖలు తీసుకొచ్చారన్నారు. నూతన సాంకేతిక నైపుణ్యాలను పరిచయం చేసి వారి ఆదాయం పెంపునకు కృషి చేశారని అనురాధ తెలిపారు. వారు ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటారో అని చెప్పి ఆనాడు నారా చంద్రబాబు గారు, అదేవిధంగా లోకేష్ గారు నన్ను ధర్మవరం పంపించడం జరిగింది. అదేవిధంగా ఒంటిమిట్టలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అప్లై చేసి ఒక చేనేత కుటుంబం ఆత్మహత్య చేసుకునేలాగా చేశారు. అంతేకాకుండా ప్రొద్దుటూరులో ఇసుక మాఫియా గురించి ప్రశ్నించారని చెప్పి ఒక చేనేత కుటుంబానికి సంబంధించిన నందన్ సుబ్బయ్య అనే వ్యక్తిని నడి రోడ్డు మీద నరికి చంపేయటం జరిగింది. ఇలా ఎన్నో ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే రూట్ కాజ్ ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి అసలు చేనేత వర్గం అంటేనే పడదు. ఎందుకంటే వాళ్ళ తాత రాజారెడ్డి ముగ్గు గనులు ఒక చేనేత కార్మికుడు పాడుకున్నాడని చెప్పి అతన్ని చంపిన దానిలో ముద్దాయిగా కూడా ఉన్నాడు. అది కూడా జగమెరిగిన సత్యమే, అందరికీ కూడా తెలుసు. మొదటి నుంచి చేనేత వర్గం అంటే అదొక రకమైన అక్కస్సు ఆ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకి ఉంది అనేది సుస్పష్టం. మరి ఆప్కోని బలోపేతం చేయటం కానీ, జనతా వస్త్రాలు స్టార్ట్ చేయటం కానీ, అదేవిధంగా కేంద్ర సహాయంతో వచ్చే పథకాలన్నిటిలో కూడా మరి
సబ్సిడీ యాడ్ చేసుకుంటూ అనేక పథకాలు ఇవ్వటంలో కానీ, అదేవిధంగా నూలులో సబ్సిడీ ఇవ్వటం కానీ, ట్రిపుల్ ఫండ్ ఇవ్వటం కానీ, థ్రిఫ్ట్ ఫండ్ ఇవ్వటం కానీ, 100 కోట్లు రుణాలు మాఫీ చేయటంలో కానీ, చేనేతలకు ప్రత్యేకంగా పెన్షన్లు ఇవ్వటం కానీ, ఈ పావలా వడ్డీకే రుణాలు ఇవ్వటం కానీ, ఇది ఏమైనా జరిగాయి అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగాయి అని చెప్పడానికి మేము చాలా గర్వపడతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను. చేనేతలు మగ్గం ఉన్నవారు ఎక్కువ ఉన్న మంగళగిరిలో కూడా అనేక రకాలు 27 రకాల సర్వీసెస్ ఇవ్వటంతో పాటు గత 5 సంవత్సరాల నుంచి ఒక ప్యారలల్ గవర్నమెంట్ నారా లోకేష్ గారు నడపడం జరిగింది. ఎవ్వరు కూడా ఆత్మహత్య చేసుకోకుండా ఉండటానికి వాళ్ళకి అనేక రకాలుగా భరోసా ఇవ్వటమే కాకుండా మరి మోటార్తో కూడిన రత్నాలు ఇవ్వటం కానీ, రాట్నాలు ఇవ్వటం కానీ, మగ్గాలు ఇవ్వటం కానీ, అలాగే చేనేత వాళ్ళు ఎవరైతే స్వర్ణకారులు ఉన్నారో వాళ్ళందరికీ మెషినరీ సప్లై చేయటం కానీ, ఇట్లాగా అనేక రకాలుగా చేనేతలందరినీ విద్యపరంగా, వైద్యపరంగా, అభివృద్ధి పరంగా అన్ని రకాలుగా కూడా సొంత నిధులతో నారా లోకేష్ గారు మరి మంగళగిరిలో ఆదుకున్న విషయం కూడా ఇక్కడ గుర్తు తెచ్చుకోవటం అనేది మాకు అది మినిమం కట్టసి. వారికి కూడా, లోకేష్ గారికి కూడా ఈ సభ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి తనకు వ్యతిరేకంగానే పనిచేశారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. తనపై కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. మదనపల్లిలో రికార్డులు తగలబెడితే తనపై నిందలు వేస్తున్నారని అన్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పెద్దిరెడ్డి మాట్లాడుతూ ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఏ దర్యాప్తు సంస్థతోనైనా ఈ కేసును ప్రభుత్వం దర్యాప్తు చేయించుకోవచ్చని తెలిపారు. కుటుంబ సభ్యులకు కానీ అవసరం లేదు. నేను 7 సార్లు శాసనసభ్యుడిగా ఉన్నాను. మా కుమారుడు 3 సార్లు పార్లమెంట్ సభ్యుడు, మా తమ్ముడు 2 సార్లు శాసనసభ్యుడు. మరి ప్రజాదరణ, అభిమానం ఉంటేనే ఇన్నిసార్లు రాజకీయాల్లో కొనసాగుతామని చెప్పి వారికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి మా పేరుతో ఉన్న భూములు, ఇతర ఆస్తులన్నీ కూడా ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నాం. అఫిడవిట్లో పేర్కొన్న ఆస్తులు తప్ప మాకు ఏ ఆస్తులు కూడా లేవు. మరి మదనపల్లి కేసుకు సంబంధించి సిఐడికి అప్పగించిన, సిబిఐకి అప్పగించిన నాకు ఇబ్బంది లేదు. ఆ కేసుకు నాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ వైసీపీ నాయకులపై కేసులు వేసి వారిని వేధించే ప్రయత్నం చేసేదే కాకుండా వారి ద్వారా నా పేరు చెప్పించే దానికి ప్రత్యేకంగా ఈ కుట్ర చేస్తూ ఉన్నారనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసని చెప్పి కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. గతంలో పుష్కరాల్లో చనిపోయారు చంద్రబాబు ఆధ్వర్యంలో. ఈ మధ్య ఎలక్షన్ అయిన తర్వాత చాలామందిని అతి దారుణంగా హత్యలు చేశారు. మరి చాలామంది చిన్న పిల్లలందరినీ కూడా మానభంగం చేశారు. మరి ఈ వీటిల్లో వేగవంతంగా మీ ప్రభుత్వం పనిచేసిందా? మరి ఏదో అక్కడ రికార్డులు గాలిపోయినాయి, అత్యవసరంగా పోవాలని చెప్పి హెలికాప్టర్ ద్వారా డీజీపీని పంపించి దీని మీద ఒక పెద్ద ఇది కేసు, చాలా ప్రమాదం, ఇది ఈ రాష్ట్రం అంతా కూడా కూలిపోతుంది అని చెప్పే లెక్కలో మీరు చేశారు. ఏ రోజు కూడా మేము 50 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో, దాదాపు 74 నుంచి విద్యార్థి రాజకీయాల్లో, ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడు కూడా డీజీపీ హెలికాప్టర్ ద్వారా ఒక ఏదో ఆఫీసులో పగలబడిందంటే పరిగెత్తిన పరిస్థితులు ఎక్కడ కూడా లేవు. ఈరోజు మీరంతా కూడా దీన్ని రాజకీయ రంగు పులుమల్ల ఈ కేసుకు దాంట్లో మమ్మల్ని ఇరికించాలా అనే దీంతో అత్యుత్సాహంతో మీరు డీజీపీని పంపించి ఇదంతా కూడా చేయడం జరిగింది. ఇది పెద్ద స్కెచ్ మీరు చేసింది, చంద్రబాబు నాయుడు గారు చేసిందని చెప్పి చెప్పక తప్పదు. మరి ఏది ఏమైనా కూడా ఈ కుట్రలన్నీ ఎదుర్కొంటాం, ఈ కేసులన్నీ కూడా ఎదుర్కొంటాం. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఇవన్నీ కూడా తప్పుడు కేసులు అని చెప్పి నిరూపించే విధంగా మేము కృషి చేస్తాం. మరి దారుణంగా ఈ 10-15 రోజులు కొన్ని మీడియా ఛానళ్ళు, కొన్ని పత్రికలు అతి దారుణంగా క్యారెక్టర్ అసోసినేషన్ చేసి
మమ్మల్ని అందరినీ కూడా రాజకీయంగా భ్రష్టు పట్టించే విధంగా మాట్లాడిన తీరు, అక్కడ జరిగిన డిబేట్ల తీరు అంతా కూడా మేము నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నాం. ఇప్పటికే మాకు సంబంధించిన లాయర్లకు ఇచ్చాం, వారు వాటిని పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్థానికతను నిర్ధారించుకోలేక విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటుందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ప్రభుత్వ పాలన గుడ్డెద్దు చేన్లో పడ్డట్టు గాల్లో దీపం పెట్టినట్లు సాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ జీవో 33 విద్యార్థులు తల్లిదండ్రుల పాలిట అసనిపాసంగా మారిందని, తెలంగాణ బిడ్డలే స్థానికేతరులుగా మారే ప్రమాదం ఉన్నదని తెలిపారు. రాష్ట్రంలోని విద్యాలయాల్లో ప్రవేశాలకు విభజన చట్టం ప్రకారం 2024 జూన్ 2 దాకా పాత పద్ధతే కొనసాగించాల్సి వచ్చిందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంగా 10 ఏళ్లు ముగిసినందున తెలంగాణ స్థానికతను నిర్ధారించుకోవాల్సిందే ఉందని తెలిపారు. 8 నెలల ఏం చేస్తుండే మీరు వచ్చి? లేదు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లేదు అనుకుంటే ఇతర రాష్ట్రాలు చేసినట్టు నువ్వు కూడా సొంతగా మన రాష్ట్రానికి రూల్స్ ఫ్రేమ్ చేయండి. ఇవాళ తమిళనాడు ఎట్లున్నది? తమిళనాడు రాష్ట్రంలో చూస్తే 6వ తరగతి నుంచి 12వ తరగతి దాకా తమిళనాడులో చదువుకొని ఉండాలి. తల్లిదండ్రులు కూడా తమిళనాడు వాళ్ళు అయ్యి ఉండాలి. రేషన్ కార్డు ఉండాలి తమిళనాడులో. రేషన్ కార్డో, బర్త్ సర్టిఫికెటో, నేటివిటీ సర్టిఫికెటో మేము తమిళనాడు వాళ్ళమని తల్లిదండ్రికి ఉండాలి. పిల్లలు కూడా 6 నుంచి 12 చదివితే వాళ్ళక్కడ MBBS సీటు దొరకడానికి వాళ్ళ అర్హత ఉన్నది. అది తమిళనాడు రాష్ట్రం అట్లా వాళ్ళు తయారు చేసుకున్నారు. కర్ణాటకకు పోతే ఏమంటున్నారు? 7 సంవత్సరాలు కర్ణాటకలో చదువుకొని ఉంటే చాలు. తల్లి కానీ తండ్రి కానీ ఇద్దరుంటే ఇంకా మంచిది. ఒక్కరన్నా కర్ణాటకలో ఉండి ఉంటే వాళ్ళ పిల్లలు కర్ణాటక పిల్లలుగా పరిగణించి వాళ్ళకి MBBS సీట్లకు అడ్మిషన్ ఇస్తాం. ఇది కర్ణాటక పద్ధతి. కేరళలో ఒక పద్ధతి ఉంది. కేరళలో ఏమంటున్నారు? వాళ్ళ పిల్లలు కేరళలోనే చదువుకొని ఉండాలి. కేరళలో స్థిర నివాసం తల్లిదండ్రులకు ఉండాలి. ఇతర రాష్ట్రాల ఉన్నతాధికారులు IASలు IPSలు కేరళకు వచ్చి వాళ్ళు ఉద్యోగం చేస్తే వాళ్ళ పిల్లల్ని కూడా కేరళ పిల్లల్లాగానే చూస్తాము అని కేరళ రాష్ట్రం కూడా తయారు చేసుకున్నది. మరి మనము ఫస్ట్ టైం ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది కనుక రాష్ట్రం ఏర్పడిన తర్వాత యు ఆర్ ఫ్రీ టు ఫ్రేమ్ యువర్ ఓన్ రూల్స్. మీరు ఆ రూల్స్ ఫ్రేమ్ చేయకుండా ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఒక పేరాగ్రాఫ్ పెట్టి మిగతాయి తొలగించింది. దీనివల్లే అప్పుడేముండే 4 ఏళ్ళు ఇక్కడే చదువుకొని ఉండాలి. ఇది ఇంటర్మీడియట్ 9th 10th. లేదా గత 7 సంవత్సరాల్లో 4 ఏళ్ళు తెలంగాణలో చదివి ఉన్నా కూడా నువ్వు లోకల్గా ఎలిజిబిలిటీ అవకాశం ఉండుండేది. ఇవన్నీ గమనించాలి కదా. పోనీ పీజీ అడ్మిషన్స్ రేపు మరి పీజీలో ఎట్లా? నువ్వు MBBSలో నీట్లో ఇతర పక్క రాష్ట్రంలో చదివి వస్తే నీ పీజీలో మన సీట్లు అసలు ఈ పిల్లలకి పీజీలో తెలంగాణలో చదువుకోవడానికి అర్హతనే కోల్పోతారు. ఇక MBBS బయట చదివితే తెలంగాణ పిల్లలు తెలంగాణలో పీజీ చేయడానికి అర్హత కోల్పోతారు. తెలంగాణ పిల్లలు ఇంటర్మీడియట్ పక్క రాష్ట్రంలో ఎక్కడైనా చదివితే వాళ్ళు తెలంగాణలో MBBS అడ్మిషన్కు అర్హత కోల్పోయే విధంగా మీరు రూల్స్ ఫ్రేమ్ చేసినారు. ఆ రోజు ఉన్న రూల్స్లో దీంతో పాటు కింద 1, 2, 3, 4 దెర్ ఆర్ 4 ఆప్షన్స్. కానీ మీరు ఒక ఆప్షన్ పైది మాత్రం పెట్టి కింది తీసి పడేసిండ్రు. అంటే ఎంత అనాలోచితంగా ప్రవర్తిస్తున్నారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు మీద, పిల్లల భవిష్యత్తు మీద మీకు ఏమాత్రం ఆలోచన లేకుండా పోయింది. అయినా ఇది ఒక మెడికల్ అడ్మిషన్స్కి ఇచ్చేసినారు మీరు. భారతదేశంలో 5.1 కోట్ల కేసులు పెండింగ్ లో ఉండగా వాటిలో 20 లక్షల కేసులు 30 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నాయని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. తెలంగాణ భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టుకు 34 మంది జడ్జిలే ఉన్నారని, 64 మంది ఉంటే తప్పేమిటని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 24 మంది జడ్జిలే ఉండేవారని, కేసీఆర్ చొరవతో 2018లో 42 మంది జడ్జిలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. ఇందులో అప్పటి CJ ఎన్వి రమణ చొరవ కూడా ఉందన్నారు. ఏపీ హైకోర్టులో 37 మంది జడ్జిలే ఉన్నారని పేర్కొన్నారు. ప్రజలకి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి 2-3 మేము విన్నవించదలుచుకున్నాను. నేను ఒక పార్లమెంట్ సభ్యుడిగా 2015లో ఖచ్చితంగా 9 సంవత్సరాల క్రితము ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టిన పార్లమెంట్లో. ఏం పెట్టినా ఆర్టికల్ 130లో ఏం చెప్తుందంటే, రాజ్యాంగంలో ఆర్టికల్ 130 ఏం చెప్తుందంటే, ఈ సుప్రీంకోర్టు
దేశంలో ఎక్కడైనా బెంచెస్ ఏర్పాటు చేయాలంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకొని చేస్తాడు అని చెప్పి ఆర్టికల్ 130లో ఉంది. కాబట్టే కేంద్ర ప్రభుత్వానికి ఆలోచన వచ్చిన పార్లమెంటు కూడా సుప్రీంకోర్టు బెంచెస్ 2-3 దిక్కులో పెట్టాలని చెప్పి పార్లమెంటు కూడా ఒక అభిప్రాయం పడ్డా కూడా చేయలేకపోవడం గల కారణం ఏంటంటే ఆర్టికల్ 130 లోపట చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు అధికారం ఉన్నది అని చెప్పి రాజ్యాంగం చెప్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నేను చేయలేకపోతున్నా అని చెప్పి పార్లమెంట్లో కేంద్ర మంత్రులు చెప్తున్నారు. నేను 2015లో రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టిన పార్లమెంట్లో పెట్టి ఆ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పదాన్ని తీసేసి రాష్ట్రపతి అని పెట్టండి, పెడితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే రాష్ట్రపతి చేయగలుగుతాడు. మరి ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఎందుకు చేయబుద్ధి అవుతున్నదో, జడ్జిలకు ఎందుకు చేయబుద్ధి అవుతున్నదో మా న్యాయవాది మిత్రులు, ఢిల్లీలో ఉండే న్యాయవాది మిత్రులు, సుప్రీంకోర్టు ఉండే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే నేను సీనియర్ అడ్వకేట్ పేరు తీసుకోవడం భావ్యం కాదు కాబట్టి చెప్తున్నాను. మీరు యూట్యూబ్లో పోయి కొట్టి చూస్తే వాళ్ళ పేర్లన్నీ వస్తాయి. వాళ్ళంతా సీరియస్గా అపోజ్ చేశారు. ఏది ఢిల్లీలో ఉండదు, దీనికి దేశ సమగ్రతకు ముప్పు అని చెప్తారండి. నేను మీకు అందరికి నేను పంపిస్తాను, నా బిల్లు ఇప్పుడే పంపిస్తాను, మీకు సాఫ్ట్ కాపీ పంపిస్తాను. దాన్ని చాలా స్పష్టంగా చెప్పిన, బికాజ్ పార్లమెంట్ సభ్యుడిగా మాకు ఆ పవర్ ఉంటుంది. ఆ రోజున నేను చాలా స్పష్టంగా ఎందుకోసము నేను ఈ బిల్లు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని మరి ఆ ఆర్టికల్ నుంచి తొలగించి ప్రెసిడెంట్ అని పెట్టండి, పెడితేనే ఇది అవుతుంది. అయితే ఈ సుప్రీంకోర్టు బెంచెస్ సౌత్లో ఒకటి, ఈస్ట్లో ఒకటి, వెస్ట్లో ఒకటి పెట్టేటువంటి పరిస్థితి లేదని చెప్పినాను. ఎందుకు కావాలి ఈరోజు అనేది ఒక్కసారి నేను చెప్పదలుచుకుంటే, ఇలా దేశంలో 5 కోట్ల కంటే ఎక్కువ కేసులు పెండింగ్ ఉన్నాయండి. దేశవ్యాప్తంగా 5 కోట్ల పైచిలకు పెండింగ్ ఉన్నాయి. దాంట్లో దాదాపు 4 కోట్ల దాకా జిల్లా కోర్టుల కేసులు ఉన్నాయి. హైకోర్టులో, సుప్రీంకోర్టులో దాదాపు అన్ని రాష్ట్రాలు అదొక 60-70 లక్షల కోటి దాకా అవి ఉన్నాయి. కాబట్టి వీటిలో 50% గవర్నమెంటే లిటిగెంట్. ఈ కేసులో పెద్ద లిటిగెంట్ ఎవరంటే ఈ దేశంలో గవర్నమెంటే పెద్ద లిటిగెంట్. సగం కేసులు ఇవన్నీ నేను చెప్తున్నాను. లా కమిషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 2 రోజుల నుంచి భారీ వర్షం కురుస్తోంది. ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం వరుణుడి దాటికి తడిసి ముద్దవుతోంది. పట్టణంలోని పలు రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. గోదావరి కరకట్ట వద్ద మోటార్లను ప్రారంభించకపోవడం వల్ల రామాలయం పరిసరాలు నీట మునిగాయి. రామయ్య సన్నిధి పడమర మెట్ల వద్ద నడుము లోతున వరద చేరింది. సుమారు 35 దుకాణాల్లో వర్షపు నీరు చేరడంతో సామాగ్రి తడిసి నష్టపోయారని వ్యాపారులు వాపోయారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే బ్యాక్ వాటర్ వచ్చి దుకాణాలు మునిగిపోయాయని ఆరోపించారు. బాపట్ల జిల్లా చీరాలలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నడి రోడ్డుపై ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసి తీవ్రంగా హతమార్చారు. చీరాల మండలం ఈపురుపాలెం గ్రామానికి చెందిన ఆరిఫ్ స్నేహితుడు కలిసి బైక్పై చీరాల నుంచి ఈపురుపాలెం వెళ్తుండగా ఆదినారాయణపురం సమీపంలో కారులో వచ్చిన గుర్తు తెలియని కొందరు యువకులు బైక్ను అడ్డుకునే వాగ్వాదానికి దిగారు. వెంటనే కత్తితో దాడి చేయగా రోడ్డుపై రక్తపు గాయాలతో పడి ఉన్న ఆరిఫ్ ను చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే యువకుడు మృతి చెందాడు.
విద్యార్థి సయ్యద్ అమీన్ ఆరిఫ్ ను అతి కిరాతకంగా హత్య చేసిన దుండగులను తక్షణమే అరెస్టు చేయాలంటూ ముస్లిం మైనారిటీల ఆధ్వర్యంలో గడియారం స్తంభం సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఇప్పుడే వచ్చిన నా స్టాఫ్ చేసుకున్నా సరేనా చూసిలో ఉన్నాను బాబా మర్చిపోయి ತುಳೂರಲ್ಲಲ್ಗ ನೋಡಿ ದೀಪಿಕ నా పేరు మనోజ్, ఆడి పేరు ఆరిఫ్. నేను ఇంటిగా మా ఇంటికాడ నుండి ఎక్కడ మీది? మా శాంతినగర్. అబ్బాయిది ఆడి దీపురపాలెం. మా ఇంటికాడ నుండి మేము ఆడి దీపురపాలెం జ్యూస్ తాగి ఆడ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. మేము మా ఇంటికి వెళ్తాము. వస్తుంటే వాడు లేదు, ఇది షర్టు ముడితే షర్టు దొరుకుతున్నా. మీరు ఆ బండి సైకిల్ పక్క నుండి అన్న స్లోగా మెల్ల వస్తుంటే వచ్చి మీరు లవర్ స్టోమ్ అన్న 9603 లాస్ట్ కారా వచ్చేది ఆపి ఇది మీరు లవర్స్ అనుకున్నారు. ఏంటంటే మేము ఎందుకు అన్నా మేము ఫ్రెండ్స్ అన్నా అంటే ఎందుకు వాటేసుకోవాలన్నా కాదన్నా మేము పక్కన చూసుకున్నాం అంటే ఎందుకు చెప్తున్నావు ఏందని చెప్పి గబగబా కొట్టాడు అన్న. నన్ను ఇటు పక్కన నలుగురు కొట్టారు. నేను కొట్టించుకుంటున్నా పెద్దది 20 వాళ్ళు కొట్టారు. వాళ్ళందరూ ఊరు ఆపట్ల సత్యమారికి ఇచ్చేలోపు వాటిని కత్తి పొడిచేసి. ఎక్కడ జరిగింది ఇదంతా? ఇప్పుడు మనం చూసి చూపన్నా సెంటర్లోనా? కాలు అక్కడ మెయిన్ రోడ్ మీద అన్న. వాళ్ళు ఎవరు తెలియదా మీకు? ఊరు తెలియదు. ఎట్లా వచ్చారు? దేంట్లో వచ్చారు వాళ్ళు? స్టోమ్. ఏ కలర్? వైట్ కలర్. టీటీడీ నూతన సివి అండ్ ఎస్ఓగా శ్రీధర్ ఐపీఎస్ ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు. తర్వాత సోమవారం దర్శనం చేసుకున్న ఆయన ఆలయం ముంగిట మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ పనిచేయడం తన పూర్వజన్మ సుకృతం అన్నారు. తనకు అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి టీటీడీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. స్వామివారి భక్తులకు ఇబ్బందులు లేకుండా చేయడం లక్ష్యమన్నారు. విజువల్ ఏమైనా పెట్టాక అవును
మీడియా మిత్రులందరికీ నమస్కారం. పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప స్వామివారి సేవకి అవకాశం కలగదు. ఆ విధంగా పూర్వజన్మ సుకృతంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా పోలీస్ శాఖ నుంచి డీజీ గారు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. రాబోయే పరిస్థితులన్నింటినీ కూడా కూలంకషంగా అవగాహన చేసుకొని స్వామివారి సేవకి భక్తులు వస్తున్నటువంటి భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో భక్తుల సాటిస్ఫాక్షన్ ఇచ్చేసే విధంగా ఉండేటట్టుగా ఆ శక్తి సామర్థ్యాలు ఇవ్వాల్సిందిగా భగవంతుని కోరుకోవడం జరిగింది. మీ అందరితో కూడా పూర్తితో కలిపి అదేవిధంగా అందరూ కలిపి శ్రీవారి సేవకి పూర్తి స్థాయిలో మమేకం అయ్యేటట్టుగా ఆ శక్తి సామర్థ్యాలు ఇవ్వాల్సిందిగా స్వామివారిని కోరుకోవడం జరిగింది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా పోలీస్ శాఖ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కర్ణాటకలోని సదాశివగఢ్ వద్ద ఖాళీ రోడ్డుపై బ్రిడ్జి కూలిపోయిన ఘటన చోటు చేసుకుంది. గోవా, కర్ణాటక మధ్య ఉన్న ఈ వంతెన కూలిపోవడంతో NH-66 పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రాత్రి 1 గంటకు బ్రిడ్జి మీద ఒక లారీ వెళ్తున్నప్పుడు ఘటన జరిగింది. లారీ నదిలో పడటంతో స్థానిక మత్స్యకారులు డ్రైవర్ను రక్షించినట్లు కారవార్ పోలీసులు తెలిపారు.